విజయాలకి కేసీఆర్ లేఖలో సిట్కు ఇకపై ఎటువంటి నోటీసులైనా కూడా ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ ని కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని కన్సిడర్ చేస్తారు. ఇకపై ఏ నోటీసులైనా డైరెక్ట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ విషయంలో పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్ ఏదైతే ఉంటుందో అది కాగ్నిజబుల్గా తీసుకుంటాం, అది మాకు కాంపిటెంట్గా ఉంటుంది అనేది సిట్ అధికారులు చెప్తున్నారు. సో దాంట్లో మెన్షన్ చేసిన అడ్రస్ నందినగర్ అడ్రస్ కాబట్టి దానికే మేము నోటీస్ సర్వ్ చేశాం. లెజిస్లేటర్గా ఆయనకు ఉన్నటువంటి అడ్రస్, అసెంబ్లీలో ఉన్నటువంటి ఇంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇదే ఇచ్చారు కాబట్టి, నందినగర్ నివాసమే ఇచ్చారు కాబట్టి, సో టెక్నికల్గా లీగల్గా కూడా కేసీఆర్ నివాసం నందినగర్ అనేది మా దగ్గర ఉంది కాబట్టి అఫిడవిట్లో కూడా అదే అంశాన్ని మెన్షన్ చేశారన్నది సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చిన రిప్లైలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇకపై మీరు ఏమైనా నోటీస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కే నోటీస్ ఇవ్వాలి, ఇదే తన అధికారిక నివాసంగా అంటే తన నివాసంగా భావించాలన్నది ఆయన చేసినటువంటి రిప్లైలో ఉంది. సో ఈ రిప్లైలో చూస్తే 160 CRPCకి ఉన్నటువంటి పవర్స్తో పాటుగా దానికి ఉన్న ప్రొవిజన్స్ అన్నిటి కూడా మెన్షన్ చేస్తూ చివరిగా విజ్ఞప్తి చేశారు, ఫ్యూచర్లో ఇదే కేసు కాదు, మీరు ఏ నోటీస్ ఇవ్వాలనుకున్నా కూడా ఫామ్ హౌస్ సంబంధించినటువంటి నోటీసే, ఫామ్ హౌస్ అడ్రస్తో ఉన్నటువంటి నోటీసే ఇవ్వాలని ఆయన మెన్షన్ చేశారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా రేపు ఇప్పుడు రిప్లై ఇచ్చినా కూడా నందినగర్కి రావాలని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన క్లారిటీ అయితే కాసేపట్లో వస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, ఎక్కడ కూడా మీరు 160 CRPCలో పలానా పరిధిలో ఎక్కడ అంటే హైదరాబాద్లోనే విచారించాలి అన్నది నిబంధన ఎక్కడ కూడా లేదు. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 160 CRPC ద్వారా ఒక వ్యక్తి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆయన్ని విచారించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి విచారించాలన్న నిబంధన కూడా ఉంది. 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే నోటీస్ అందుకుంటారో ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలవడం కావచ్చు, లేకపోతే సాయంత్రం పూట విచారించడం కావచ్చు, ఇవన్నింటినీ కూడా 160 CRPCలో ఉన్నటువంటి వాటిని మెన్షన్ చేస్తూనే తదుపరి నోటీస్ తాను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో ఫామ్ హౌస్కే మీరు నోటీస్ సర్వ్ చేయాలి, విచారణ కూడా అక్కడికే రావాలన్నది ఆయన రిప్లైలో ఉంది. ఇంకో విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, లా ఒబీడియంట్ సిటిజన్గా ఉన్నాను, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నాను, సో ఖచ్చితంగా ఈ విచారణకు నేను సహకరిస్తాను. కానీ రేపు విచారణ చాలా కష్టం, రేపు ఎన్నికల షెడ్యూల్లో ఉంది, రేపు నామినేషన్ చివరి రోజు చాలామందికి బీ ఫామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటిపైన సైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తాను రేపు విచారణకు అందుబాటులో లేను, మరొక ఏ డేట్ అయినా కూడా తాను అందుబాటులో ఉంటానన్న విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి చూడాలి కేసీఆర్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ సిట్ ఇస్తుందా లేదా, రేపే మళ్ళీ తిరిగి విచారణ చెప్తారా, లేకపోతే మరొక డేట్ ఇస్తారన్న దానిపైన మరికొద్ది నిమిషాల్లోనే క్లారిటీ అయితే రాను.